తెలంగాణ తల్లి బహుజనుల తల్లికి ప్రతిరూపమని సీఎం రేవంత్ అన్నారు. గొల్ల కురుమలు ఇంకా గొర్రెలు బర్లతో వెనుకబడుతని చదువులతో అభివృద్ధి చెందాలన్నారు. పార్టీలు వేరైనా అవకాశాల కోసం ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. కులగణనతో సామాజిక న్యాయం చేస్తామన్నారు సీఎం. అందుకే మా ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం, బహుజనుల ప్రభుత్వం. కంచ ఐలయ్య గారు చెప్పినట్టు జమీందారుల తెలంగాణ తల్లి కాదు, బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలని. ఏ తల్లి అయితే మన అమ్మలాగా ఉంటుందో, ఏ తల్లి అడగకుండానే మన కడుపులో ఉండే ఆకలిని గుర్తించి బుక్కెడు బువ్వ పెడుతుందో, ఇవాళ అలాంటి తెలంగాణ తల్లిని మనం తెచ్చుకున్నాము. ఆ తెలంగాణ తల్లి మన అమ్మకు ప్రతిరూపము, మన అక్కకు ప్రతిరూపము. ఒక పక్కన వరి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న తెలంగాణ ప్రాంతంలో పండించే పంటతో పాటు నా బిడ్డలు చల్లంగా ఉండాలి, నా బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని ఈరోజు తెలంగాణ సమాజం ప్రతిష్ఠించుకుంది. మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు ఏవైతే గొర్రెలు బర్రెలు చేపలు పట్టుకుంటా బలహీన వర్గాలు బతికినరో, రేపటి భవిష్యత్ తరాలు కూడా గొర్రెల బర్రెల చుట్టూతో తిరగకుండా వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చదివి డాక్టర్లు లాయర్లుగా ఎదిగి ఐఏఎస్ ఐపీఎస్లుగా మారి ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది, ఆశిస్తుంది. తప్పకుండా ఈ ప్రాంగణం ఒక విద్యా వేదిక కావాలి. మన భవిష్యత్ తరాలకు ఇక్కడుంచి విజ్ఞానం పంచాలి. సోదరుడు బీర్లాయలేక్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విప్పుగా వేసినాం. ఆది శ్రీనివాస్ కాపు సోదరుడికి వేసినాం. అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సోదరుడిని విప్పు చేసినాం. డాక్టర్ రామచంద్ర నాయకు ఒక గిరిజన సోదరుడికి. ముఖ్యమంత్రిగా విప్పులే నా కళ్ళు నా చెవులు. ఎందుకంటే నాకు స్పీకర్కు మధ్యలో అనుసంధానం చేసేదే విప్పులు. అలాంటి పదవుల్లో ఇద్దరు బలహీన వర్గాలు, ఒక దళితుడు, ఒక గిరిజన్ని, నలుగురికి 4 సామాజిక న్యాయము, 4 సామాజిక వర్గాలకు అవకాశం కల్పించి ఈరోజు వాళ్ళని అందరిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ మీ వాళ్ళని కాపాడుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇవాళ సామాజిక న్యాయం జరగాలి అని అంటే మీ టికెట్లు మీకు వచ్చినప్పుడు మీరు గెలిపించుకోవాలి. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మనం రకరకాల వేరే పార్టీలలో ఉంటాం. కానీ ఓ సందర్భం వచ్చినప్పుడు మన సమాజాన్ని మన సంఘాన్ని గెలిపించుకోవాలంటే మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. అవకాశాలు వచ్చేవాళ్ళు ఎక్కడున్నా నడుస్తుంది, వర్గాలుగా విడిపోయినా నడుస్తుంది. ఎక్కడున్న వాళ్ళ కొమ్ము గెలిస్తే వాళ్ళు ఒక దిక్కు ఉండాల్సిన పని లేదు. లేక అవకాశం వస్తే మీరందరూ ఒక్క దిక్కున ఉండాలి, ఒక్క పక్కన ఉండాలి. ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అప్పుడే మీరు ఈ సమాజంలో మనుగడ సాధించగలుగుతారు. దాదాపుగా 98% కులగణన పూర్తి అయ్యింది. ఇంకొక 2% ఉంది. ఆ 2% పూర్తి చేస్తే తెలంగాణ సమాజానికి సంబంధించిన ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ అవుతుంది. తద్వారా 100కి 100% పక్కా లెక్కలతో కురుమ సోదరులు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చి రాబోయే స్థానిక సంస్థలలో కావచ్చు, శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, ఏ మాత్రం అవకాశం వచ్చిన పార్లమెంటులో కూడా కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచి శాశ్వతంగా రాజకీయాలలో మీకు ఒక అవకాశాన్ని కల్పించడానికి మన ప్రభుత్వం ముందుకు వస్తుంది.